అండి వెరీ గుడ్ ఈవినింగ్. మనం వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం డిన్నర్లోకి. ఇదిగో వంకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. మా అమ్మాయి అయితే 18 పేజెస్ మూవీ పెట్టి చూస్తుంది. నేను అది వింటూ కుక్ చేస్తున్నాను. వంకాయలని వాటర్లో వేసుకొని ఉంచుకోకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. సో కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. కట్ చేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. యాజ్ యూజువల్గా అవి బాగా వేగాక అప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలని వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకొని వాటిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి అప్పుడు మగ్గితే ఆ లోపు మనం టమాటాలను కూడా కట్ చేసుకుందాం. కడుక్కొని ఒక 4 వంకాయలు తీసుకున్నాను కదండి, 4 టమాటాలు తీసుకొని వేసుకుంటే కరెక్ట్గా కుదురుతుంది కర్రీ అన్నది. చేసిన కర్రీస్లో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ. కర్రీకి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని ముక్కలు మునిగేటట్టుగా మనం వాటర్ పోసుకొని అది కాస్త మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఆలోపు పిల్లలకైతే అటుకులు వేసి ఇచ్చానండి. మా హస్బెండ్ ఏమో ఈవినింగ్ తాటిపండు అయితే తెచ్చారు. మన 90s కిడ్స్ ఎంతమంది ఇది తిన్నారో కామెంట్ చేయండి. 90స్లో నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ నుంచి వచ్చే ఫ్రూట్స్ చాలా వరకు మనం తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అటువంటి మెమరీస్ కూడా ఏం లేవండి. అది కూడా కొంచెం ఉడుకుతుంది కదా, ఆ టైంలో మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా నాలాగే 90 కిడ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు మీ మదర్ వండే వాటిలో ఏవైతే మీకు ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. 90స్లో పుట్టే వాళ్ళందరికీ మంచి మంచి మెమరీస్ ఉండేవి కదా. అమ్మ చేసే ప్రతి వంటని ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్లో అది లేదు అసలు. ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అలవాటు అయిపోయినాయి కదా. డేస్ నుంచి వెదర్ అయితే చాలా బాగుందండి. అసలు గాలి అయితే చాలా బాగా వేస్తుంది.